అందరికీ నమస్కారం అండి. స్పీక్ ఈజీ, జాయిన్ యాస్ స్టూడెంట్స్, లీవ్ యాస్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ మనం ఇంగ్లీష్ని చాలా సులభంగా మన తెలుగు భాషలో నేర్చుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ జర్నీ. ఫైన్. ఈరోజు మనం మొదటిగా చూడబోతున్నటువంటి టాపిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్ టంగ్ ఆన్ గ్రామర్. మన మాతృభాష ప్రభావం ఇంగ్లీష్పై ఎలా ఉంటుంది అని కొన్ని సెంటెన్స్లలో చూద్దాం. మేము ఈ ఛానల్లో చేరుతాము. ఈ తెలుగు సెంటెన్స్ని కనుక మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినట్లయితే, మేము ఇంగ్లీష్లో వి, ఈ, దిస్, ఛానల్ ఎలాగో ఇంగ్లీష్లోనే ఉంది ఛానల్, లో, ఇన్, చేరుతాము, విల్ జాయిన్. ఈ వర్డ్స్ని మనం అరేంజ్ చేసినట్లయితే మనకొచ్చేటువంటి ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది వి విల్ జాయిన్ ఇన్ దిస్ ఛానల్ అనేది తప్పు. అదేంటండి, మేము క్లియర్గానే ట్రాన్స్లేట్ చేసాం కదా, వాటిని క్లియర్గానే అరేంజ్ చేసాం కదా, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయంటే అలాంటివి ఏమీ లేవు. ఈ సెంటెన్స్ అనేది తప్పు. ఎందుకు తప్పు అంటే జాయిన్ పక్కన ఇన్ అనే ప్రిపోజిషన్ పెట్టకూడదు. జాయిన్ పక్కన ఇన్ అనే ప్రిపోజిషన్ అసలు తీసుకోకూడదు. ఎందుకు అంటే ఈ రెండు కూడా ఒకే మీనింగ్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి ఈ రెండు పక్క పక్కన రాయకూడదు. ఓకే, అక్కడ లో ఉంది కదా అని చెప్పేసి మన ఇంగ్లీష్లో ఇన్ తీసుకుంటే సెంటెన్స్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. ఫైన్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నా అనుమతి లేకుండా నా గదిలోకి ఎంటర్ అవ్వద్దు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కనుక ట్రాన్స్లేట్ చేసినట్లయితే డోంట్ ఎంటర్ ఇంటూ మై రూమ్ వితౌట్ మై పర్మిషన్. ఇక్కడ కూడా ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేనప్పటికీ ఈ సెంటెన్స్ అనేది తప్పు. ఎందుకు తప్పు అంటే ఎంటర్ పక్కన ఇంటూ అనే ప్రిపోజిషన్ తీసుకోకూడదు. కొన్ని సందర్భాలలో ఎంటర్ పక్కన ఇంటూ అనే ప్రిపోజిషన్ రాయకూడదు. అంటే కొన్ని సందర్భాలలో రాయొచ్చా అంటే ఎస్, రాయొచ్చు. అది ఏ సందర్భాలలో మనం ఎంటర్ పక్కన ఇంటూ తీసుకుంటాము అని ప్రిపోజిషన్ కాన్సెప్ట్లో క్లియర్గా నేర్చుకుందాం. సో ఇప్పుడు మనకి తెలుగులో లో ఉంది కదా అని ఇంగ్లీష్లో ఇన్ పెట్టడం, తెలుగులో లోకి ఉంది కదా అని చెప్పి ఇంగ్లీష్లో ఇంటూ అని పెట్టడం, ఇలాంటివి చేయడం వల్ల మనకి ఇంగ్లీష్లో కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఫైన్, ఇవే కాదండి, ఇంకా జనరల్గా మనం కొంత ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎప్పుడూ హెల్ప్ చేస్తుంది అనే సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పినట్లయితే షీ ఆల్వేస్ హెల్ప్స్ టు హర్ ఫ్రెండ్స్ అంటాం. హెల్ప్ పక్కన టు పెట్టి మాట్లాడతాం, కానీ హెల్ప్ పక్కన టు అనే ప్రిపోజిషన్ పెట్టకూడదు. షీ ఆల్వేస్ హెల్ప్స్ హర్ ఫ్రెండ్స్ అంటే సరిపోతుంది. హెల్ప్ పక్కన టు అనే ప్రిపోజిషన్ పెట్టకూడదు. అలాగే మనం ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటాం లేదా మాట్లాడుతుంటే వింటూ ఉంటాం. ఐ కాల్ టు మై ఫ్రెండ్, ఐ కాల్ టు మై ఫ్రెండ్ ఎవ్రీ ఈవినింగ్. ఈ సెంటెన్స్ కూడా తప్పే. ఎందుకంటే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా అంటే కాల్ పక్కన టు అనే ప్రిపోజిషన్ వాడకూడదు. ఐ కాల్ మై ఫ్రెండ్ ఎవ్రీ ఈవినింగ్. ఐ కాల్ మై మేనేజర్, ఇట్స్ ఎనఫ్. కాల్ పక్కన టు అనే ప్రిపోజిషన్ వాడకూడదు. ఇంకా కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే రెజ్యూమేలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ హాబీస్ రాసేటప్పుడు లిసనింగ్, మ్యూజిక్ అని రాస్తారు. కానీ దాని కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అంటే లిసనింగ్ టు మ్యూజిక్. ఇక్కడ లిసనింగ్ అనే వర్డ్ పక్కన టు అనే ప్రిపోజిషన్ ఖచ్చితంగా పెట్టాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. లిసనింగ్ టు మ్యూజిక్ అంటే ప్రిపోజిషన్ ఉండాల్సినటువంటి సెంటెన్స్లలో మనం ప్రిపోజిషన్ పెట్టట్లేదు. ప్రిపోజిషన్ అవసరం లేని సెంటెన్స్లలో మనం ప్రిపోజిషన్ తీసుకుంటున్నాం. సో ఇది ఎందుకు అంటే మన మదర్ టంగ్ యొక్క తెలుగు లాంగ్వేజ్ అనేది ఈ యొక్క ఇంగ్లీష్ వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సో అందుకే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మదర్ టంగ్ ఆన్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఫైన్, నెక్స్ట్ వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్లో వీటిని అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక చిన్న విషయం. దీన్ని మనం ఇంగ్లీష్లో కనుక ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఇట్స్ ఎ మైన్యూట్ థింగ్ అంటాం. ఇట్స్ ఏ మైన్యూట్ థింగ్. ఈ మైన్యూట్ అనే పదం మనం కెమిస్ట్రీలో వింటాం. ఆటమ్స్ ఆర్ మైన్యూట్ పార్టికల్స్ అని, MINUTE. ఫైన్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
మేము ఒక్క నిమిషంలో అక్కడుంటాము. దీన్ని మనం ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసినట్లయితే వి విల్ బి దేర్ ఇన్ ఎ మినిట్ అంటాం. ఒక్క సెకండ్ మనం అబ్జర్వ్ చేస్తే పైన సెంటెన్స్‌లో ఎంఐఎన్‌యుటిఈ మైన్యూట్ అని పలికాను. అదే ఎంఐఎన్‌యుటిఈని కింద సెంటెన్స్‌లో మినిట్ అని పలుకుతున్నాం. అంటే వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్. చూస్తే ఒకే రకంగా ఉంది, వాటి ప్రొనౌన్సియేషన్ వేరే విధంగా ఉంది అండ్ వాటి యొక్క మీనింగ్ కూడా వేరే విధంగా ఉంది. సో వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్ అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను చదువుతాను. దీన్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఐ రీడ్. ఐ విల్ రీడ్ కదా సార్ అంటే ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడేటప్పుడు మీరు విల్ యాడ్ చేద్దరు, కానీ ఇది సింపుల్ మనకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఐ రీడ్. నేను చదివాను. ఐ రెడ్. అదేంటి, పైన ఆర్ఈఏడి అనే పదాన్ని రీడ్ అని పలికాను, కింద ఆర్ఈఏడి అనే పదాన్ని సేమ్ అదే పదాన్ని రెడ్ అని పలుకుతున్నా. సో మీరు అబ్జర్వ్ చేస్తే వర్డ్స్ సేమే ఉన్నాయి, కానీ వాటి ప్రొనౌన్సియేషన్లో చేంజ్ ఉంది, అలాగే వాటి మీనింగ్స్లో కూడా చేంజ్ ఉంది. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద బ్యాండేజ్ వాజ్ వూండ్ అరౌండ్ ద వూండ్. ఒక వూండ్ అంటేనేమో చుట్టడం, బ్యాండేజ్ చుట్టడం. అరౌండ్ ద వూండ్, ఇంకొక వూండ్ అంటేనేమో గాయము అనే అర్థం వస్తుంది. సో ఒక వూండ్ అంటే చుట్టడం, ఇంకొక వూండ్ అంటే గాయము అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ వూండ్ అనే అంటున్నా, ఇక్కడ వూండ్ అనే అంటున్నా. పైనలాగా మైన్యూట్, మినెట్ అని నేను డిఫరెంట్గా పలకట్లేదు, సేమ్ పలుకుతున్నా, కానీ మీనింగ్ అనేది వేరే విధంగా ఉంది. ఇక్కడ వర్డ్ అనేది సిమిలర్గా కనపడుతుంది, వూండ్ వూండ్. వాటి ప్రొనౌన్సియేషన్ కూడా సేమే ఉంది, వూండ్ అండ్ వూండ్, కానీ వాటి మీనింగ్స్ అనేది మారుతుంది. సో ఇలాంటి వాటిని మనం హోమోనిమ్స్ అని పిలుస్తారు. హోమోనిమ్స్ మనకి తెలిసినటువంటి జనరల్ హోమోనిమ్స్ కనుక చూస్తే బ్యాట్. బ్యాట్ అనగానే మనకు గుర్తొచ్చేది క్రికెట్ బ్యాట్. అలాగే బ్యాట్ అంటే గబ్బీలం కూడా, ఇదొక హోమోనిమ్. వాచ్, చూడండి అని అర్థం. అదే వాచ్ అంటే గడియారం అని కూడా అనొచ్చు, వాచ్. ఇంకా సా, చూశాను. అదే సా అంటే రంపం అని కూడా మీనింగ్ వస్తుంది. సో ఇవన్నీ హోమోనిమ్స్కి సంబంధించినటువంటి వర్డ్స్. వీటి వల్ల కూడా మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కొంత ఇబ్బంది అనేది కలుగుద్ది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దే వర్ టూ క్లోజ్ టు ద డోర్ టు క్లోజ్ ఇట్. వాళ్ళు తలుపుకి చాలా దగ్గరగా ఉన్నారు, ఎందుకు, క్లోజ్ చేయడానికి అంటే మూసేయడానికి. ఒక క్లోజ్ అంటేనేమో దగ్గరగా ఉన్నారు అనే మీనింగ్ వస్తుంది, ఇంకొక క్లోజ్ అంటేనేమో మూసివేస్తున్నారు అనే మీనింగ్ వస్తుంది. పలికే విధానము సేమే, ప్రొనౌన్సియేషన్ సేమే ఉంది, కానీ మీనింగ్ అనేది మారింది, డిఫరెంట్ మీనింగ్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డిడ్ నాట్ ఆబ్జెక్ట్ టు ద ఆబ్జెక్ట్. నేను ఆ వస్తువుకి వద్దు అని చెప్పలేదు. ఒక ఆబ్జెక్ట్ అంటేనేమో వస్తువు అని వస్తుంది, ఇంకొక ఆబ్జెక్ట్ అంటేనేమో నిరాకరించలేదు అనే మీనింగ్ వస్తుంది, వద్దు అని చెప్పలేదు అనే మీనింగ్ వస్తుంది. ఫైన్. సో ఇవన్నీ హోమోనిమ్స్. సో వీటి వల్ల మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది కొంత ఇబ్బంది అయితే కలుగుద్ది. ఏ వర్డ్ ఎలా పలకాలి, ఏ వర్డ్ని ఎలా, ఇప్పుడు ఐ రీడ్ అనేది చూపించాను, అది పాస్ట్ టెన్స్లో ఉందనుకోండి, మనకి ఎలా తెలుస్తుంది? దాని తర్వాత వచ్చేటువంటి వర్డ్స్ని బేస్ చేసుకొని ఇక్కడ రీడ్ అని పలకాలా, రెడ్ అని పలకాలా అనే డిసిజన్ తీసుకోవాలి. ఇవన్నీ మనకు అప్కమింగ్ లెసన్స్లో చాలా క్లియర్గా చూస్తాం, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇవి వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్. వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్సే కాదండి, సెంటెన్స్కి కూడా మల్టిపుల్ మీనింగ్స్ వస్తాయి. సెంటెన్స్ కూడా మల్టిపుల్ అంటే సేమ్ కనపడుతుంది సెంటెన్స్, కానీ డిఫరెంట్ మీనింగ్స్ని ఇస్తుంది. అలాంటిది ఒక చిన్న కథ చెప్తాను, ఆ కథలో మీకు ఒక సెంటెన్స్ తీసుకొని వస్తాను, ఒక క్లారిటీ కూడా ఇస్తా. ఒక రాజ్యం ఉందండి, దాంట్లో ఒక మహారాజు ఉన్నారు. రాజు పని ఏముంటుంది, జనరల్గా రాజ్యాన్ని సక్రమంగా పాలించడం, ప్రజలకు ఏదైనా అవసరాలు ఉంటే తీర్చడం, ఎవరైనా తప్పులు చేస్తే శిక్షించడం, ఇలాంటి డ్యూటీస్ అనేది రాజుకు ఉంటుంది. ఫైన్, బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే మంత్రి గారు లీవ్లో ఉన్నారు, ప్రజెంట్ అందుబాటులో లేరు, మంత్రి గారు వేరే ఊరికి వెళ్ళారు అనుకుందాం. సో రాజుకు కూడా అర్జెంట్ వర్క్ ఉంది, కానీ అయినా కూడా
ఆ మీటింగ్ని, ఆ సభని అడ్రస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకా టైం అయిపోవచ్చింది. అనుకోకుండా ఏమైందంటే కొంతమంది భటులు ఒక జోబు దొంగని, ఒక చిన్నపాటి జోబు దొంగని పట్టుకొని రాజుగారి దగ్గరికి ప్రవేశపెడదామని చెప్పేసి రాజుగారి దగ్గరికి పట్టుకొని వస్తున్నారు. సో రాజుగారికి టైం అయిపోయింది అమ్మయ్య అనుకొని ఇంకా పైకి లేశారు. ఆల్మోస్ట్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు అక్కడికి వచ్చేసారు. రాజు వాళ్ళని చూసి ఎవరితను అని అడుగుతారుగా. ఇతను ఒక చిన్నపాటి జోబు దొంగ అండి, మన రాజ్యంలో ఇలా దొంగతనాలు చేస్తున్నారు అని రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇంకా రాజుగారికి ఆ మీటింగ్ సమయం అయిపోయింది. సో అతను ఎవరు అన్న విషయం రాజుగారు తెలుసుకున్నారు కాబట్టి, సో నా నిర్ణయం అనేది ఆ పనిష్మెంట్ ఏదైనా ఉంది అని అంటే నేను మీకు ఆ ఇంటిమేషన్ పంపిస్తాను అని చెప్పేసి రాజుగారు ఇంకా బయలుదేరారు అక్కడి నుంచి. సీన్ కట్ చేస్తే సాయంత్రం మంత్రి గారు ఊరిలోకి వచ్చారు. మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఆ ఊరిలోకి వచ్చారు. వచ్చిన వెంటనే రాజుగారిని కలుస్తారు కదా, వెళ్ళి రాజుగారిని కలిశారు అక్కడ. రాజుగారితో మాట్లాడుతూ డిస్కస్ చేస్తున్నారు. సో అలా రాజుగారి మధ్యలో అంత డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఉంటానండి, సెలవు తీసుకుంటాను, మరి ఇంకా నేను బయలుదేరుతాను అని రాజుగారికి చెప్పేసి మంత్రి గారు ఇట్లా వెనకకి తిరిగి వెళ్ళిపోతున్నారు. వెంటనే రాజుగారు, ఆ మంత్రి గారు ఒక్క సెకండ్, మీరు ఇంటికేనా వెళ్ళేది అంటే, అవునండి నేను ఇంటికి వెళ్తున్నాను. పర్లేదు, నాకు ఒక చిన్న ఫేవర్ చేయండి, మీరు వెళ్తున్న దారిలోనే కదా మన ఈ కారాగారం ఉన్నది అంటే, అవునండి నేను వెళ్తున్న దారిలోనే ఉంది. మీరు అక్కడ జైలర్ గారు ఉంటారండి, నేను మార్నింగ్ ఒక డిసిజన్ చెప్పాల్సింది ఉండే కానీ నాకు అనుకోని అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల నేను ఆ డిసిజన్ చెప్పలేకపోయాను. సో మీరు వెళ్తున్న దారిలోనే ఉంది కాబట్టి నేను ఏదైతే మీకు చెప్తున్నానో అది వాళ్ళకి పాస్ చేయండి, అదే డిసిజన్ నా మాటగా మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి అన్నారు. ఓకే అండి చెప్పండి అని అన్నారు. మీరు ఈ నేను చెప్పబోతున్నటువంటి సెంటెన్స్ని, దీంట్లో 5 వర్డ్స్ ఉంటాయి. మీ 5 ఫింగర్స్లలో ఆ 5 వర్డ్స్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. థమ్ ఫింగర్ వచ్చేసరికి హ్యాంగ్ అంటే ఉరేయడం. హ్యాంగ్ హిమ్ నాట్. సెకండ్ ఫింగర్కి వచ్చేసరికి హిమ్, థర్డ్కి వచ్చేసరికి నాట్, అండ్ ఫోర్త్ ఫింగర్కి వచ్చేసరికి లీవ్, అండ్ ఫిఫ్త్ ఫింగర్కి వచ్చేసరికి హిమ్. హ్యాంగ్ హిమ్ నాట్, లీవ్ హిమ్. హ్యాంగ్ హిమ్ నాట్, లీవ్ హిమ్ అని రాజుగారు మంత్రి గారికి మెసేజ్ పాస్ చేయమని చెప్పారు. మంత్రి గారు సేమ్ దారిలోనే కదా అక్కడికి వెళ్ళారు, జైలర్ గారిని కలిసి నమస్తే అండి అంటే నమస్తే అండి అని అనుకుంటారు కదా, ఏంటండి ఇలా వచ్చారు అని అడుగుతారుగా. రాజుగారు మీకు ఒక మెసేజ్ పాస్ చేయమని చెప్పారండి అంటే, అవునా ఏంటండి ఆ మెసేజ్ అంటే, పొద్దునేదో మన దొంగను తీసుకొని వచ్చారట కదా, అతనికి సంబంధించిన పనిష్మెంట్ గురించి ఒక మెసేజ్ పాస్ చేయమన్నారు అంటే, అవునా చెప్పండి మేము ఇంప్లిమెంట్ చేస్తాం చెప్పండి అని మంత్రి గారికి మన జైలర్ గారు చెప్పారు. సో ఇక్కడ మంత్రి గారు ఎలా చెప్పారంటే, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. అక్కడ రాజుగారు చెప్పింది ఏంటి, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. మరి ఇక్కడ మంత్రి గారు చెప్పింది హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. అంటే ఒకే సెంటెన్స్, అవే పదాలు, గ్యాప్ ఇచ్చేటువంటి పొజిషన్ మారితే ఒకరి ప్రాణం మీదకి ఎలా వచ్చిందో చూసారా. ఫస్ట్ సెంటెన్స్లో హ్యాంగ్ హిమ్ నాట్ ఉరేయకండి, లీవ్ హిమ్ వదిలేయండి అనే మీనింగ్ వచ్చింది. అదే సెంటెన్స్ మంత్రి గారు వెళ్ళి జైలర్ గారి దగ్గర మాట్లాడినప్పుడు ఎలా ఉంది, హ్యాంగ్ హిమ్ ఉరేయండి, నాట్ లీవ్ హిమ్ వదిలేయకండి అనే మీనింగ్ వస్తుంది. అవే 5 పదాలు చూసారు కదా. అంటే ఇంగ్లీష్లో వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగే కాదు, సెంటెన్స్కి కూడా మల్టిపుల్ మీనింగ్స్ వస్తాయి. ఒక కామా పెట్టే పొజిషన్ మారితే సెంటెన్స్ మీనింగే మారిపోద్ది. ఒక పాజ్ అంటే మనం ఒక చిన్నగా గ్యాప్ ఇచ్చే పొజిషన్ మారినా కూడా సెంటెన్స్ యొక్క మీనింగే మారిపోద్ది. చాలా జాగ్రత్తగా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే మనకి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చాలా నీట్గా ప్రజెంట్ చేయగలుగుతాం. రైట్, నెక్స్ట్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. ఇన్ఫార్మల్ కాంట్రాక్షన్స్ అంటే ఇంకా బాగుంటుంది. ఇన్ఫార్మల్ కాంట్రాక్షన్స్ ఈ రోజులలో మనం చాలా చూస్తున్నాం. ఈ మూవీలో ఇలా వాడారు అని చెప్పి దాని గురించి మీనింగ్ చెప్పి దీన్ని మీరు ఇలా నేర్చుకోండి అని చెప్పేసి ఇన్ఫార్మల్ వే ఆఫ్ ఇంగ్లీష్, ఇన్ఫార్మల్ కాంట్రాక్షన్సే నేర్పించేస్తున్నారు. సో గానా దాని అసలు మీనింగ్ వచ్చేసరికి, దాని అసలు వర్డ్స్ వచ్చేసరికి గోయింగ్ టు. ఒక సెంటెన్స్లో కనుక మనం చూసినట్లయితే వాట్ ఆర్ యూ గోనా డూ అని అంటారు.
వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అనే దాన్ని వాట్ ఆర్ యూ గోనా డూ అంటారు. అఫ్కోర్స్ వాడడంలో ఎటువంటి తప్పు లేదండి. ఇది ఫాస్ట్ స్పీచ్, స్పోకెన్ ఇంగ్లీష్లో ఫాస్ట్ స్పీచ్ కోసం వాడతారు. బట్ గుర్తుంచుకోండి, ఇది ఇన్ఫార్మల్ ఇంగ్లీష్, అంటే ఫార్మల్ వేలో మనం యూస్ చేసేటువంటి ఇంగ్లీష్ కాదు. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్లో వాడేటువంటి ఇంగ్లీష్. గానా అని. నెక్స్ట్ గాటా. హ్యావ్ టు అనొచ్చు లేదా గాట్ టుని కాంట్రాక్ట్ చేస్తే వచ్చేటువంటి పదం గాటా. దానికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఐ గాటా గో నౌ. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూస్తే వానా. వాంట్ టు అనే దాన్ని మన కాంట్రాక్షన్ వానా అని. దానికి ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే డూ యూ వానా గో నౌ. ఇవే కాకుండా మనకి డోంట్ నో అనే దాన్ని డోనో అని, లెట్ మీ అనే దాన్ని లెమ్మీ అని, గివ్ మీ అని అంటే గివ్ మీ అని అర్థం. సో ఇలాంటి ఇన్ఫార్మల్ కాంట్రాక్షన్స్ వల్ల కూడా మనకి ఈ ఫార్మల్ ఇన్ఫార్మల్ కన్ఫ్యూజన్ వల్ల కూడా మనకు కాస్త ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బందికరంగా మారుతుంది. వై ఈజ్ ఇంగ్లీష్ హార్డ్? ఇంగ్లీష్ మనకి ఎందుకు కష్టం? దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, తెలుగు అనేది న్యాచురల్ లాంగ్వేజ్. తెలుగుని మనం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాం. తెలుగుని చాలా క్లియర్గా మనకి ఎవరు మాట్లాడినా మనకు అర్థమవుతుంది. వాళ్ళతోటి మనం చాలా క్లియర్గా మనం ఎంతో ఎక్స్పెరిమెంట్ చేస్తూ మన తెలుగు లాంగ్వేజ్ని మనం ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. అది ఎలా అంత బాగా వచ్చింది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అప్పుడే పుట్టిన పిల్లాడికి ఒక 1 ఇయర్ వచ్చేంత వరకు తను ఇంకా ఈ లోకంలోకి రాడు. 1 ఇయర్ వచ్చిన తర్వాత తను మెల్లగా ఈ లోకంలోకి వస్తాడు. ఈ లోకంలోకి వచ్చి వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఏమంటది, అమ్మ అన్నానా, అమ్మాను అమ్మా అని చెప్పేసి అంటా ఉంటే వాళ్ళ అమ్మగారి లిప్ రీడింగ్ని ఇతను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నాన్న అన్నానా, నాన్న నాన్న అని అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తాత తాత అనగానే వీటిని అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ 1 ఇయర్ అలా 2 ఇయర్స్కి వస్తాడు. 2 ఇయర్స్ దాటిన తర్వాత ఇంకా స్లోగా తను ఆ వర్డ్స్ని పలికే ప్రయత్నం చేస్తాడు. అమ్మమ్మమ్మ అని చెప్పేసి ఇలా ఆపకుండా తను పలుకుతూ ఉంటాడు. అంటే అక్కడ ఎక్కడ బ్రేక్ వేయాలో అర్థం కాదు, అలా పలుకుతూ ఉంటాడు. స్పీకింగ్. సో ఫస్ట్ లిసనింగ్, విన్నాడు, అవన్నిటిని అబ్జర్వ్ చేశాడు. చేసిన తర్వాత తను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అలా 2 ఇయర్స్ రాగానే అమ్మ అని, అత్త అని, తాత అని ఇలాంటి పదాలతోటి తను మెల్లగా పలకడం స్టార్ట్ చేస్తాడు. బాగానే ఉంది. ఆ 2 ఇయర్స్ కాస్త ఇంకొంత పెరుగుతూ 3 ఇయర్స్కి దగ్గరలో ఉన్నప్పుడు తను సెంటెన్స్ మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాడు. ఎలా మాట్లాడతాడంటే, తనకు ఒక మామ ఉన్నాడు అనుకోండి, చిన్నగా ఇలా అల్లరి చేస్తున్నట్టుగా ఇలా చిన్నగా హిట్ చేస్తే వెంటనే వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేస్తాడు. ఎలా చేస్తాడు, అమ్మ మామ కొట్టింది అని. మామ కొట్టింది కాదు నాన్న, మామ కొట్టాడు అనాలి అని వాళ్ళ అమ్మ కరెక్షన్ కూడా చేస్తుంది వెంటనే. ఓకే. నెక్స్ట్ తనకు ఒక అత్త ఉన్నది అనుకోండి, అత్త వస్తుంది అనుకోండి. ఈ అబ్బాయి చూశాడు. ఈ అబ్బాయి ఏం చెప్తాడు తెలుసా అప్పుడు, అమ్మ అత్త వస్తున్నాడు అని అంటారు. వస్తున్నాడు అని. వస్తున్నాడు కాదు నాన్న, వస్తుంది అనాలి అని. ఇక్కడే కరెక్షన్ కూడా అయిపోతుంది వాళ్ళకి. అంటే సెంటెన్స్ పలికేటప్పుడే ఎక్కడ తప్పులు పలుకుతున్నారో అక్కడే కరెక్షన్ కూడా జరిగిపోతుంది. ఎవరైతే ఆ సెంటెన్స్ వింటారో వాళ్ళు వెంటనే కరెక్షన్ కూడా చేస్తారు. సో వాళ్ళకి ఇక్కడ స్పీకింగ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా మారిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఏంటి, ఇంకా 3 ఇయర్స్ వచ్చిందంటే తీసుకెళ్ళి స్కూల్లో వేస్తారుగా. తను తీసుకెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసినప్పుడు అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ రీడింగ్. ఆ, అమ్మ, ఈ, ఇల్లు అని ఇలాంటి పదాలని వాళ్ళతోటి చదివిపించే ప్రయత్నం టీచర్ గారు చేస్తారు అక్కడ. సో లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్. దీని తర్వాత వచ్చేటువంటి స్టెప్పే రైటింగ్. ఇదే లాస్ట్ స్టెప్. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్లో చాలామంది ఈ రైటింగ్ చేయలేకపోతారు. వాళ్ళకి ఎంతో బాగా ఇంగ్లీష్ని తెలుగుని చదువుతారు. తెలుగుని వాళ్ళు ఎలాంటి బుక్ ఇచ్చినా, న్యూస్ పేపర్ ఇచ్చినా కొంత స్లోగా చదివినా చాలా నీట్గా చదువుతారు. కానీ అదే రాసే విషయానికి వచ్చేసరికి రాయలేకపోతారు. మేబీ ఇది ఒక లాస్ట్ స్టెప్ కాబట్టి అంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఉండకపోవచ్చు. లేదు సార్ మేము బాగానే చదువుతాం, మేము బాగానే రాస్తామంటే మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ పెట్టారు, మీరు కరెక్ట్గా చేశారు, ఫైన్. నెక్స్ట్ అదే మనం ఇదంతా న్యాచురల్గా జరిగింది. తెలుగు ప్రాసెస్ అనేది LSRW అనే ప్రాసెస్లో న్యాచురల్గా జరిగిపోయింది. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్ అనేది ఆర్టిఫిషియల్ లెర్నింగ్గా మారిపోయింది. ఎందుకు అంటే అప్పుడే పుట్టిన పిల్లగాడికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి తనకి ఇంగ్లీష్లో మమ్మీ అని డాడీ అని నేర్పించినా కూడా తన ఎన్వైర్న్మెంట్ అనేది మొత్తం ఇంగ్లీష్లో లేదు. కాబట్టి
ఇది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది అతనికి. తను 3 సంవత్సరాలు వచ్చి స్కూల్లో జాయిన్ అయిన తర్వాతనే ఇంగ్లీష్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ జరిగేది ఏంటి అంటే రైటింగే ఫస్ట్ ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, పలక తీసుకోవడం, ఏ పెట్టియడం, అది దిద్దండి అనడం. అక్కడ ఏ దిద్దుతూ ఉంటారు. అలా ఏబిసిడీలు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బోర్డు మీద ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ ఇలా రీడ్ చేయించడం స్టార్ట్ చేస్తారు. అందుకే వీళ్ళకి రైటింగ్, రీడింగ్ సింపుల్గా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కావచ్చు, ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి రైటింగ్ అండ్ రీడింగ్ ఏదైనా పదం ఇచ్చి రాయమంటే తప్పులు రాసినా ఏదో ట్రై చేస్తారు, దగ్గర సంబంధం ఉండేలాగా ఉంటుంది. అండ్ రీడింగ్ కూడా కొంత కష్టపడినా కూడా చేయగలుగుతారు. ఆ రెండు అక్షరాలను కలుపుతూ రీడింగ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఏం జరుగుద్దంటే ఇక్కడ వాళ్ళకి లిజనింగ్ ఇంకా కొంత ఏజ్ పెరిగి ఆ 5th క్లాసు, 6th క్లాసు అలా 10th క్లాస్ వరకు వచ్చేదాకా వీళ్ళు వింటూ ఉంటారు. అదర్ లాంగ్వేజ్ టీచర్స్ కూడా, ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో వీళ్ళందరూ మాట్లాడేటువంటి ఇంగ్లీష్ని వింటూ ఉంటారు వీళ్ళు. సో వింటూ వీళ్ళకి ఇంగ్లీష్ అనేది వినడం అనేది కూడా అలవాటైద్ది. ఇంగ్లీష్ విని కొంత అర్థం చేసుకోగలుగుతారు. అండ్ లాస్ట్కి ఇక్కడ మిగిలింది ఏంటి అంటే స్పీకింగ్. పైన దాంట్లో రైటింగ్ లాస్ట్లో ఉండడం వల్ల తెలుగు రాయడం అనడానికి మనం కొంత ఇబ్బంది పడ్డాం. ఏదైతే లాస్ట్ స్టెప్ కాబట్టి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ కూడా స్పీకింగ్ అనేది లాస్ట్ స్టెప్లో ఉండడం వల్ల మాట్లాడడం అనేది కొంత ఇబ్బందికరంగా మారిపోయింది అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇంగ్లీష్ అనేది WRLS అనే రూల్ని ఫాలో అవుతుంది. సో ఇవన్నిటిని కూడా మనం కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని మనం ఎక్కడైతే మనకు తక్కువ ఉన్నామో, మనది ఏదైతే ప్రాబ్లం ఉందో అవన్నీ మనం కరెక్ట్గా తెలుసుకుంటే దానికి తగ్గటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. అంతేగా, జబ్బేంటో తెలిస్తేనే కదా దానికి తగ్గ మెడిసిన్ వాడగలుగుతాం తగ్గించుకోవడానికి. మన తెలంగాణలో చెప్పుకోవాలనుకుంటే రోగం ఏంటో తెలిస్తేనే కదా మందు కరెక్ట్గా వేసుకోగలుగుతాం. అలా అయితేనే కదా తగ్గేది. సో అందుకే ఇదన్నీ చెప్పాల్సి వచ్చింది. సో ఫైన్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి అని. సో మీకు ఇలాంటి ఇబ్బందులు కాదు, ఇంకా మీకు ఏదన్నా డిఫరెంట్ ఇబ్బందులు కూడా ఉండొచ్చు. సో మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇలాంటి ఇబ్బందులు అనేటివన్నీ కూడా మనసులో ఉంచుకొని ఇంగ్లీష్ని చాలా సింపుల్గా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఆ కన్ఫ్యూజన్ని తొలగించి క్లారిటీని ఇవ్వడమే మా లక్ష్యం. సో స్పీక్ ఈజీ, జాయిన్ as students, leave as experts. Thanks for watching. Please subscribe and see you in the next lesson.